ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. బా ఏమన్నా మొదలు పెట్టినవా? ఏమన్నా వెసులుబాట మీకు? చూడు, కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్ లో రిటైర్ కానున్న అధికారి. జూన్ లా రిటైర్ అయిపోతావా? ఏమక్కర్నాయి ఈ వయసులో మళ్ళీ ఒకలో ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురితో మీరు కావాలంటే చూడుర్రి. ఇక నేను అది ఎందుకు చూపెట్టాలి అని చెప్పి ఆయన కావాలంటే ఒక దాంట్లో ఉంటుంది, చూపిస్తానండి. అంటే వీడియో కాదు, ఒక ఫోటో చూపిస్తా. ఆయన ఏం చేస్తుండ అనేది మీరు ఒకసారి చూడాలి. గంత పెద్ద అధికారి గట్లా చేస్తారంటే అధికారి కూడా చేస్తాడు. మరి ఆయన మొగోడు కాదా, ఆయన చెయ్యొద్దా, అదేంది అట్లా అని అడిగేటోళ్ళకి ఒక ప్రశ్న ఏంటిదంటే, ఒక స్థాయి అధికారిగా లేదా ఒక స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కొన్నింటిని చంపుకోవాలి. ఎట్లాంటివి చంపుకోవాలి? చిల్లర పనులు చంపుకోవాలి. మనసులో ఉంటుండొచ్చు, నీకు చేయాలని ఉద్దేశం ఉంటుండొచ్చు, ఎందుకంటే నువ్వు బయట సమాజానికి ఆదర్శంగా కనపడాలి కాబట్టి అట్లాంటి ఏమైనా ఉంటే కూడా అది తప్పు అని చెప్పి నిగ్రహంతో బతకాలి. కానీ ఏం చేస్తారు ఇలా? నేను ఎంత పెద్ద అరే ఇంకొకలాంటి అన్నాక ఎండి తివారే దొరికే కదా గవర్నరు, మనమే చూస్తాం కదా. సాక్షాత్తు రాజ్ భవన్ లాగా పెద్ద మనిషి 80 ఏళ్ళ ముసలాయన ఏం చేసిండు అన్నాడు చూస్తాం కదా మనమే అని అనేటోళ్లకు ఏం చెప్పొస్తుంది. కానీ సో అది ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా చేయకూడదు. కాకపోతే ఇక్కడ ఒక స్థాయి అధికారిగా, ఒక స్థాయి సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే కొంత నిగ్రహంతో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే గిట్లా మొత్తానికి సిగ్గు తీసుకుంటూ అవుతుంది. ఒకసారి చూడండి ఏం జరిగింది, ఎంత దారుణం ఒకసారి చూడండి. ఆ ఫోటో నేను చూపెట్టద్దు అనుకున్నా, వీడియో చూపెట్టాను నేను. ఆ వీడియో మీకు సోషల్ మీడియాలో ఫుల్ గా కనిపిస్తుంది, ఎక్కడన్నా మీరు చూసుకోరి కావాలంటే. కాకపోతే ఆయన ఏం చేసిండు అనేది ఒక్కసారి ఈ చిన్న ఫోటోనే సాక్ష్యం. ఇక ఇది చూసిన తర్వాత ఇక ఇది చూడండి. ఏందా ఏం రామచంద్రరావు, ఏం సిగ్గు లేదా అవే నీకు? నీ వయసు ఏంది, నీ కథ ఏంది? నీకు అంత వయసులో కూతుర్లు ఉండొచ్చు. ఒకసారి చూడు రాయిగో పెద్ద మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడు, పోలీస్ యూనిఫామ్ లా సిగ్గు లేదు. మరి ఇలా పోలీసులకు ఇట్లా చేస్తుంటే డీజీపీ స్థాయి అధికారికి ఇట్లా విచ్చలవిడిగా ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా ఏందా ఈయన ప్రవర్తన? ఈయన ఒక అమ్మాయి, ఇక్కడ రెండో అమ్మాయి. ఇక ఈ వీడియో చూస్తారైతే మీరు ఆగమైపోతారు. ఇక పిల్లగాళ్ళు చూస్తారు, మహిళలు చూస్తారు కాబట్టి నేను చూపెట్టట్లేదు మన వార్తల్లో. ఇగో ఎట్లా సేద తీరుతుండు చూడుర్రి. పోలీస్ ఆఫీసర్ సేద తీరుతుండు. ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ లో శారీ కట్టుకున్న అమ్మాయి, ఇక్కడ రెడ్ అండ్ వైట్ లో డ్రెస్ వేసుకున్న అమ్మాయితోని ఆయన చేస్తున్నటువంటి రాసలీలలు ఇవి. వీళ్ళకి ఇంత అవకాశం ఉంటది. అది ఏడా సాక్షాత్తు ఆఫీస్ లా ఈడ సూట్ వేసుకున్నాడు, ఈ రెండు దగ్గర పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. అన్న గదేం చూపిస్తున్నాయి పొద్దుగల అంటే ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు, ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారు. మందికే నీతులు చెప్పేటి శాస్త్రాలు సోచేటి ఏమంటారు చూడు. ఇక ఆ మోటు సామెతలు ఉంటాయి, కొన్ని ఉపయోగించబుద్ధి కాదు కానీ తప్పట్లేదు కొన్నిసార్లు, మీకు అర్థం కావాలని. చేసేటి ఇట్లుంటాయి, మరి చెప్పేటి నీతులు చెప్తారు. బయటకు వచ్చి ఇదే ఆఫీసర్ ఇక ఏదైనా స్పీచ్ ఇవ్వమంటే ఆహా ఓహో ఇక మామూలు ఉండదు ఇక స్పీచ్ వేదికల మీద. ఇక ఇక్కడ చేసే పనులు మాత్రం ఇక్కడ చూడరు. ముగ్గురు వేరు అమ్మాయిలతోని 3 సార్లు, ఇక తెలిసి 3 సార్లు, ఇక తెలవకుండా ఎన్నిసార్లు ఇక అది దేవునికి ఎరకాది. ఆ అమ్మాయిలకు ఎరక, ఆయన కెరక. డీజీపీ స్థాయి అధికారి. కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలలు వైరల్. హోంమంత్రి ఆగ్రహం, నివేదిక కోరిన సీఎం. కర్ణాటక ఆగ్రహాలే ఉంటాయి మీ అంతే. అయితే అనామతం తీసుకొని లోపలేసుడే కేసులే. వాళ్ళు ఇద్దరు మేజర్లే కదా, ఏమైతుంది? సుప్రీంకోర్టు చెప్పింది కదా, చెప్పొచ్చు. కానీ సుప్రీంకోర్టుకి ఇట్లా చెప్పలే. పోలీసు డ్రెస్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని, పైగా ఆఫీసులకు ఇట్లాంటి పనులు చేయమని చెప్పలే. తీసి బండ కుతకచ్చు లెక్కకైతే. కాకపోతే ఆగ్రహం అయితే కర్ణాటక రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ రామచంద్రరావు ప్రభుత్వ కార్యాలయంలో కొందరు మహిళలతో ముద్దు పెట్టుకున్న వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి దిగ్భ్రాంతికి గురైన కర్ణాటక పోలీస్ శాఖ. దీంతో డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయంత్రానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన హోంమంత్రి పరమేశ్వర్. మరియు దీనిపై నివేదిక కోరిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. మరోవైపు ఈ వీడియోలపై స్పందిస్తూ ఇది 1 సంవత్సరం క్రితం జరిగిందని, ఇకపై ఇదంతా తనపై జరిగిన కుట్ర అని, దాని గురించి తనకు తెలియదని తెలిపిన రామచంద్రరావు. ఇగోనా బ్లర్ చేసేసిండ్రు. ఇక నేను ఈ వీడియో చూపెట్టద్దు కానీ ఏం చేయాలి? ఇక చూసిరా ఆయన ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ అదంతా కుట్ర అని ఆయన అంటుండు. కానీ ఇక్కడ ఇంత క్లియర్ గా వేరే ఒక ఆయన వీడియో పెట్టిండ. ఇక నేను ఇట్లాంటి అని చూపెట్టబుద్ధి కాదు నాకు. ఎందుకు ఇది పొద్దుగల ఈ రామాయణం ఎందుకు మనకు రాజకీయాలు ఉండగా? కాకపోతే మరి ఈ పిచ్చి శాతలు ఏందో మరి. ఆయన సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్ లో రిటైర్ కానున్న అధికారి. గతంలో అతనిపై పలు ఆరోపణలు, అవినీతి కేసులు నమోదు. పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం. మార్ఫింగ్ చేశారంటూ రామచంద్రరావు. ఏందా మళ్ళీ అబద్ధం ఇదోటి? ఇది మార్ఫింగా ఎంత క్లియర్ గా చూపించిన ఇందాక ఒక వీడియోలో. అది నీకు మార్ఫింగ్ లెక్క కనబడుతుందంట. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మళ్ళీ మార్ఫింగ్ అన్నాడు కాబట్టి మళ్ళీ చూపెట్టాలి మనం ఎందుకు ఇచ్చిపెట్టాలి అది? ఎందుకంటే అది ఇంత ఓపెన్ గా ప్రజలు పెడుతున్నారు కదా, అలాగ వచ్చిన వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇది మార్ఫింగ్ అంటుండే ఆయన పెద్ద మనిషి. చూద్దాం మరి నిజంగానే మార్ఫింగా కాదా, మనకు కూడా అర్థమవుతుంది. అంత క్లియర్ గా పోలీస్ డ్రెస్ వేసుకొని ఎంత అచ్చుకుబుచ్చుకులు ఆడుతుండు చూడుర్రి. ఏందా అది? ఇట్లాంటి వీడియోలను చూపిస్తే పురాణాలు చెడిపోతారా? ఆఫీసర్ అయ్యుండి సిగ్గు లేదు. మళ్ళా నేను చూపెట్టదు అనుకున్నా, కానీ ఇలా కింద పెట్టిరు, జనాలు పెట్టిరు. ఏం చెప్పాలి? జనాలు పెట్టినాక మనం కొన్ని చూపెట్టక తప్పలే. కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారి రాసలీల వీడియోలు బహిర్గతం కావడంతో దుమారం రేపింది. తన ఆఫీసులోనే పోలీస్ డ్రెస్ తో యువతులతో ఆ సీనియర్ ఐపీఎస్
అధికారి సరసాలాడడం పట్ల తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ రామచంద్రరావు శృంగార చేష్టల వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. యూనిఫామ్ లో ఉన్న ఆయన తన ఛాంబర్లోనే యువతులను కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టే దృశ్యాలు ఆ వీడియోలో చూసి అంత అవాక్కయ్యారు. వివిధ సందర్భాల్లో తీసిన ఆ వీడియోలో ఉన్న ముగ్గురు యువతుల్లో ఒకరు మోడల్ అని చెప్తున్నారు. డీజీపీ రాసలీల వీడియోలపై స్థానిక మీడియా ఛానళ్లలో ప్రత్యేక కథనాలు ఓరెత్తాయి. అయితే వీడియోలు వైరల్ అయిన తర్వాత పోలీస్ శాఖలు కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. పోలీసుల పరువు పోయిందని పలువురు మండిపడుతున్నారంటూ రామచంద్రరావు చేష్టలతో. పరువు కాదు ఇంకా అసలు నిజంగా ఇదే మామూలుడు అయి ఉంటేనా అప్పుడు మాట్లాడుతుంటుంది, ఎవడన్నా నాయకుడు అయి ఉంటేనా మాట్లాడుతుంటుంది. మీరు పోలీస్ ఆఫీసర్లు తప్పు చేసిన పట్టుకొచ్చి లోపలేయాల్సిన వాళ్ళు మీరే తప్పులు చేసి ఇంకా ఇన్ని కథలు పడతారు. మళ్ళా ఏమైందో చూడరు. ఇంకా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రామచంద్రరావు నుంచి వివరణ తీసుకొని చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఆ వీడియోలో మార్ఫింగ్ చేస్తామని రామచంద్రరావు చెప్తున్నారు. అల్కా దొరికింది కదా ఇది, ప్రతి ఒక్కరికి ఎంత సింపుల్ గా దొరికిందంటే చేస్తున్నారు తప్పులు, మళ్ళా రాగానే బయటికి రాగానే అది మార్ఫింగ్ అని అంటా ఉన్నారు. సరే కొన్నిసార్లు మార్ఫింగ్ జరుగుతుండొచ్చు, పూర్తిగా అందరూ తప్పు చేస్తున్నారని కూడా చెప్పనేను. ఏదో 1-2% అట్లా జరుగుతుండొచ్చు, ఏదన్నా మార్ఫింగ్ లేకపోతే ఇంకోటన్నా కావాలని బటగాలు చేసుడు. కాకపోతే ఎక్కువ శాతం చేస్తున్నారు కాబట్టే బయటకు వస్తున్నాయి. అయితే ఇక మొన్న కరీంనగర్ జంట చూసినాం కదా, మన దాంట్లో మస్తు చూస్తున్నారు జనాలు. ఆ జంట ఏం చేస్తారో చూస్తున్నాం కదా, వందలాది మందికి వల వేసి ఆగమాగం చేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. సో మార్ఫింగ్ అనేది అల్కా దొరికింది. ఇది అంటే సరిపోతుంది. వాయిస్ దొరికితేనేమో ఫోన్లో దొరికితే లేలే అది ఆడియో నాది కాదు, అది దాన్ని మ్యానిపులేట్ చేసిండ్రు, దాన్ని మోడరేట్ చేసిర్రు, దాన్ని ఎవరో అట్లనే చేంజ్ చేసిర్రు అని చెప్పేసి మిమిక్రీ చేయించారని చెప్పి దాన్ని అంటారు. వీడియో అయితేనేమో ఇట్లా అంటారు. ఇక చూడరు. ఇక అయితే ఏపీలోని గుంటూరుకు చెందిన రామచంద్రరావు 1900 ఇంకా మనోడేనా పెద్ద మనిషి. ఆంధ్రప్రదేశేనా మనది? నేను అదే ఎక్కడన్నా రామచంద్రరావు అంటే కర్ణాటకలో కూడా ఉంటే ఉండొచ్చు రామచంద్రరావులు అనుకున్నా కానీ మనోడేనా, మన కథనేనా? ఏపీలోని గుంటూరుకు చెందిన రామచంద్రరావు 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2023లో ఆయన డీజీపీగా పదోన్నతి పొందారు. అయితే వచ్చే జూన్ లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఆయన పదవీ కాలంలో పలుమార్లు వివాదాలు చిక్కుకున్నారు. ఆయన పెంపుడు కూతురు సినీ నటి రన్యారావు దుబాయ్ నుంచి పలుమార్లు బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చిన విషయం గతంలో దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి రన్యారావులో ఎలాంటి చెకింగ్ లేకుండా ప్రోటోకాల్ ద్వారా బయటకు వచ్చేందుకు పోలీసు వాహనాన్ని వినియోగించారు. అయితే ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో డీజీపీపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. గత ఏడాది చివరిలో మరోసారి రామచంద్రరావుకు పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీగా పనిచేసిన సమయంలోనూ ఆయన కేసులు అంతర్గత విచారణలు ఎదుర్కొంటున్నారు. అయితే దక్షిణ రేంజ్ ఐజీపీగా ఉన్నప్పుడు ఒక కేసులో పట్టుబడ్డ డబ్బులో పెద్ద మొత్తం మాయం చేశారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కాగా హోంమంత్రి పరమేశ్వర్ను కలిసి వివరణ ఇచ్చేందుకు సోమవారం సాయంత్రము రామచంద్రరావు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైరల్ అయిన వీడియోలు మార్ఫింగ్ చేసినవన్నారు. ఇది తన పరువుకు భంగం కలిగించేందుకు తను చేసిన కుట్ర అని ఆరోపించారు. ఆ వీడియోలు 8 నెలల క్రితం నాటివని, ఆ సమయంలో తాను బెలగావిలో ఉన్నానన్నారు అంటూ ఇక ఎప్పుడు చేసినావో ఏం చేసినావో మా అయ్య నీకే ఎరక, ఆ కథలన్నీ నీకే తెలుసు. పోలీసు వాళ్ళు కాబట్టి మీరు ఏమన్నా చేయగలుగుతారు, ఎటన్నా మార్చగలుగుతారు. మీరు బమ్మి చేస్తారు, బమ్మిని తిమ్మి చేస్తారు. మేము కాదు అన్నా కూడా ఎవడేం చేసినట్టున్నాడు. ఇక చెప్పురి కథ మొత్తానికైతే ఇక మనం వ్యవహారం అట్లా ఉన్నది. ఇక ఏం చేస్తాం, ఇంకా పోలీసు వాళ్ళకి ఇట్లా చేసినాక ఇంకా నార్మల్ పర్సన్స్ గా నువ్వు ఏం చేస్తున్నట్టు, ఎట్లా చేస్తున్నట్టు, ఎవరికేం నీతులు చెప్తున్నట్టు, నీ స్టేషన్కి వచ్చేటోళ్ళకి మరి ఏం చెప్తున్నట్టు, ఇవన్నీ కూడా చూడాలి.